స్వదేశీ స్వావలంబన దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదని చెప్పేసి భావించి ఖాదీ దుస్తులను ధరిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడం నిజంగా గాంధీ గారి గొప్పతనం. గాంధీ గారి జయంతిని కూడా ఎన్నో దేశాలు శాంతి దినోత్సవంగా జరుపుకోవడం అనేది గాంధీ గారి గొప్పతనం. ఇలా చెప్పుకుంటూ పోతే మహాత్మా గాంధీ జాతి పితగా ఎందుకు కీర్తించబడ్డాడో, ప్రపంచ దేశాలు తన మార్గాలను ఎందుకు ఎంచుకున్నాయో మనందరికీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి గాంధీ గారిని సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విస్మరించడం, తక్కువ చేసి మాట్లాడడం నిజంగా ఒక భారతదేశ పౌరుడిగా ఎంతో బాధించబడింది. ఎందుకంటే నిన్నటి మహానటుడు, మహానేత ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ సమయంలో రేవంత్ రెడ్డి గారు ప్రసంగం చూసినట్టయితే ఈ విషయం నిజంగా స్పష్టంగా మనకు కనబడుతుంది. భారతదేశ చరిత్ర గురించి చెప్పే క్రమంలో ఏదైతే భారత రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నామో, ఏదైతే గాంధీజీ గారి ఆశయాలను తీసుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించారో, అదే రాజ్యాంగం ద్వారా ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు గాంధీజీ గారిని విస్మరించడం నిజంగా బాధాకరమైన విషయం. ఇది ఆయన అహంకారానికి, ఆయన అవివేకానికి నిదర్శనం. గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పి ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఒక గొప్ప నిదర్శనం. మళ్ళీ అలాంటి నాయకుడిని విస్మరించడం రేవంత్ రెడ్డి గారికి సబబు కాదు. దయచేసి మీరు ఈరోజు మీ పార్టీ కార్యాలయంగా భావించే గాంధీ భవన్కి గాంధీ భవన్ అని పేరు ఎలా వచ్చిందో తెలంగాణ ప్రజలకందరికీ కూడా మీరు వివరించాలి. మీ యొక్క తీరును చూస్తే, నేటి ప్రసంగంలో మీ యొక్క తీరును చూస్తే అతి త్వరలో గాంధీ భవన్ పేరు తీసేసి సిబిఎన్ భవన్గా పేరు మార్చే క్రమంలో మీ యొక్క కార్యాచరణ ఉందని చెప్పేసి సందేహం కలుగుతుంది. నిన్న ఏదైతే కార్యక్రమం మీరు జరిపారో ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ, ఎస్, ఎన్టీఆర్ గారు అంటే మహానేత, ఒక తెలుగు జాతి బిడ్డగా గర్వించదగ్గ నాయకుడు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఏ విధంగా అయితే మీరైతే చెప్పారో, మళ్ళీ అదే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి తన చివరి క్షణాల్లో చేసిన వ్యాఖ్యలపై మీరు వివరణ ఇవ్వాలి. అది పోగా మీరు అదే స్టేజిపై చంద్రబాబు నాయుడు గారిని గొప్పగా చెప్పడం నిజంగా ఒక తెలంగాణ బిడ్డగా నిజంగా చాలా బాధ వేస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలాంటి అవివేకమైన చర్యలను మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి మరొక్కసారి చెప్తున్నాను, గాంధీజీ గారు ఒక మహానాయకుడు. అతన్ని లేనిదే ఈరోజు ఈ భారతదేశం ఈ విధంగా రూపు చెందేది కాదు. ఇది ముమ్మాటికి అందరూ కూడా నమ్మాల్సిన సత్యం. దయచేసి అతని గౌరవాన్ని అతని యొక్క గొప్పతనాన్ని ఏమాత్రం కూడా విస్మరించకుండా భావి తరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది. మరొకసారి రేవంత్ రెడ్డి గారికి కోరుతూ, దయచేసి మహాత్మా గాంధీని కించపరిచే ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దని సందర్భంగా తెలియజేస్తారు.